శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యరాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితులు పరిశీలించగా 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, చతుర్థంలో బుధుడు, అలాగే పంచమంలో శుక్రుడు, షష్టంలో చంద్రుడు, లాభస్థానంలో రాహువు. ఇక్కడ గురు రాహువుల యొక్క స్థితి
చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, శుక్ర, చంద్ర, బుధులు కూడా వరుస 3 రాసుల్లో చక్కగా యోగిస్తూ ఉన్నారు. అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా ఉంటాయి. మాట తీరు బావుంటుంది. సన్మాన సత్కారాలు బావుంటాయి. ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. ఏదో ఒకటి అరా శుభకార్యాలు జరిగి ఆగిపోవడం కాదు. శుభకార్యాల పరంపర ఉంటుంది. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అత్యధిక జాగ్రత్తగా ఉండాలి. రాస్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు నీచలో ఉండి కుజుని యొక్క దృష్టికి, రాహు యొక్క దృష్టికి లోనవుతున్నారు. అంటే గురువుగారి యొక్క దృష్టి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ 2 గ్రహాల యొక్క దృష్టులు పడుతూ ఉన్న కారణం చేత గురువుగారు ఎంతవరకు మిమ్మల్ని రక్షించగలుగుతారు అంటే, మీరు తీసుకునే జాగ్రత్తలు కూడా అందుకు దోహదపడాలి. లేకపోతే ఇబ్బందవుతుంది. ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలే ఇస్తాయి. గురువుగారు ఇచ్చే రక్షణ వేరు. కుజుడు ఇచ్చేటటువంటి ఫలితము, రాహు ఇచ్చేటటువంటి ఫలితము వేరు. కాబట్టి ఈ ఎప్పుడైతే దుష్టగ్రహాల ఫలితాలు వాటి ప్రభావము శుక్రాచార్యుల వారి మీద ఉందో, ఏ ఫలితాలు ఆ ఫలితాలే కనబడుతూ ఉంటాయి కాబట్టి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీ ప్రయత్నాన్ని మీరు తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే ఎవరైనా కానీ ఏదైనా మాటలు చెప్తూ ఉంటే మీకు అవి నిజమా కాదా అనేటటువంటి ఆలోచనని ఒకసారి తెచ్చుకోండి. ఇక్కడ చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నటువంటి ఒక గ్రహస్థితి ఏమిటి అంటే, బుధ క్షేత్రంలో కుజుడు ఉండి శుక్రాచార్యుల వారిని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ 14, 15 ఏళ్ల పిల్లల విషయంలో, అది ఆడపిల్లలు అవనివ్వండి, మగపిల్లలు అవనివ్వండి, ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అత్యధిక జాగ్రత్తగా ఉండండి. మాట నమ్మడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పైగా చిన్న పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లలకి ప్రేమ అంటే ఏమిటో తెలీదు. అది కేవలం ఆకర్షణ మాత్రమే. వయసు రీత్యా వచ్చేటటువంటి మార్పుల వల్ల ఏది ప్రేమో, ఏది ఆకర్షణో తెలియని స్థితిలో ఉంటారు చిన్న వయసు పిల్లలు. కాబట్టి ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి జాగ్రత్త తెలియదు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు మీ పిల్లలు గనక ఇంకా చిన్న పిల్లలు ఒక 14 ఏళ్ళు, 13 ఏళ్ళు ఆ వయసు పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులు జాగ్రత్త పడండి. ఇది చాలా ముఖ్యంగా చెప్తూ ఉన్న సూచన. సంతానం విషయంలో కొంచెం బావుంటుందని చెప్పాలి. కొంచెం ఇబ్బందులుంటాయి. మానసికమైన ఒత్తిడి కలుగుతుంది. ఓర్పు కలిగి ఉండండి. పిల్లల విషయంలో అత్యధిక జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళని ఏమి దండించవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. జ్యోతిష్య ప్రకారంగా మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మౌనం వహించండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక్కడ చతుర్థంలోనే బుధాదిత్య యోగం పడింది. కాబట్టి సంపదలు కూడా పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్త తీసుకోండి అని చెప్పి మరీ మరీ తెలియజెప్తూ ఉన్నాను. ఇక మీరు రుణాలు కావాలి అంటే రుణాలు దొరుకుతాయి. ఏదైనా విజయం కావాలి అనుకుంటే విజయం లభిస్తుంది. ఉద్యోగం కావాలి అనుకుంటే ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులు ముఖ్యంగా నిరాశపడాల్సిన పని లేదు. ఈ 6వ స్థానంలో చంద్రుని యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అంటే విజయ పరంపరలుంటాయి. ఈ రాతకోత పరీక్షలేవైనా ఉన్నట్లయితే వాటిట్లల్లో గూడా మీరు చక్కగా విజయం సాధిస్తారు. ఏదైనా ప్రదర్శన, బల ప్రదర్శనలు అలాంటివి, యుద్ధ విద్యలు ఇలాంటివి నేర్చుకునే వాళ్ళుంటారు గదా! అలాంటి ప్రదర్శనలో కూడా మీకు చక్కటి విజయం లభిస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆరోగ్యం బావుంటుంది. అలాగే స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. విదేశీయానాలకి ప్రయత్నాలు చేసుకునేవారు చక్కగా ప్రయత్నం చేసుకోండి. తప్పనిసరిగా వెళ్తారు. అలాగే ధనానికి లోటు లేకుండా మీరు కోరుకున్న ధనం మీకు చేతికొస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ చాలా బావుంటుంది. ఉద్యోగస్తుల విషయంలో కాస్త మౌనం వహించండి. ఓర్పుగా ఉండండి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే విద్యార్థుల విషయంలో కూడా మీ విద్యకి మీరు ఎంత కష్టపడుతున్నారో దానికన్నా మించిన ఫలితం వస్తుంది మీకు. అలాగే స్త్రీల విషయంలో గూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది అని జెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి నవమ స్థానంలోకి చంద్రుడొచ్చాడు. ఇక్కడ షష్టంలో ఉన్న చంద్ర సంచారము వారాంతంలోకెళ్ళేటప్పటికి నవమంలోకొచ్చేసింది.
అయితే ఈ నవమంలోకొచ్చిన చంద్రుని వల్ల ఏమన్నా మంచి ఉపయోగాలుంటాయా అంటే, అంత మంచి ఉపయోగాలైతే ఏమి లేవు కానీ, ఎప్పుడైతే గురువుగారి యొక్క దృష్టి నవమ స్థానం మీద పడుతుందో, పిత్రార్జితాలు బావుంటాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే దైవ కార్యాలు బాగా చేస్తారు. పుణ్యక్షేత్రాలకి ఎక్కువగా వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. ధనము కూడా దాని మీద ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. ఒక పెద్ద మనిషిగా మీరు సంఘంలో మంచి పరపతిని తెచ్చుకుంటారు. అన్ని విధాలా మీకు బావుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.